ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మాత్రం మన భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నిమ్మకాయ మిమ్మల్ని ధనవంతులను చేయగలదట. అది ఎలాగని అనుకుంటున్నారా? మన హిందూ ధర్మం ప్రకారం నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా ప్రభావవంతమైనవి. ఇవి మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో కానీ పూజ గదిలో కానీ ఉంచండి. ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండండి. ఇలా చేస్తే డబ్బు పరంగా మీకు చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు తగ్గుతాయి. అలాగే వ్యాపారం చేసేవారికైతే మంచి లాభాలు వస్తాయి. శుక్రవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాని మీద పసుపు కుంకుమతో 5 బొట్లు పెట్టండి. తర్వాత ఈ నిమ్మకాయను మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేయండి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు. అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపు ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కోసి ఆ నిమ్మకాయ బద్దలకు పసుపు కుంకుమలు అద్ది మీ గడపకు 2 పక్కలా కూడా పసుపు కుంకుమలు దిద్దిన నిమ్మకాయను ముక్కలను పెట్టండి. ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపను చూసి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. మన హిందూ మతంలో నిమ్మకాయ దీపం ఎంతో శక్తివంతమైనది. కానీ ఈ రోజుల్లో పూజ చేసేటప్పుడు ఎవరూ నిమ్మకాయ దీపం పెట్టడం లేదు. అందరూ ఇత్తడి కుందుల్లోనే దీపారాధన చేస్తున్నారు. కానీ పూర్వం మన పూర్వీకులు ఎక్కువగా దేవునికి నిమ్మకాయ దీపమే పెట్టేవాళ్ళట. నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల మీ ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుంది. నిమ్మకాయ దీపం ఎలా పెట్టాలంటే, ముందుగా ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కట్ చేసి నిమ్మకాయ చెక్కలు ఉన్న గుజ్జు అంతా తీసేసి అందులో నూనె పోసి 3 ఒత్తులు వేసి దేవునికి దీపారాధన చేయండి. ఇలా ఎవరైతే పూజ చేస్తారో వారికి తరతరాలు తరగని ఐశ్వర్యం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలను పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. అలాగే ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి. ఈ 5 నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుని దగ్గర పెట్టి పూజ చేపించండి. మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పూజించిన నిమ్మకాయలు కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు సంచరిస్తూ ఉంటారు. దేవతలు ఉండే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. తద్వారా ఆనందము, శ్రేయస్సు లభిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం నిమ్మ చెట్టు ఉన్న ఇంట్లో సంతోషం, సౌభాగ్యం వెల్లివిరుస్తుందట. పర్యావరణంలో ప్రసారం అయ్యే నెగిటివ్ ఎనర్జీని తీసుకొని పాజిటివ్ ఎనర్జీ విడుదల చేస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. మన హిందూ ధర్మంలో గడపను లక్ష్మీదేవితో సమానంగా పోలుస్తారు. అటువంటి గడపను పొరపాటున కూడా కాలుతో అస్సలు తొక్కకూడదు. పొరపాటున మీ ఇంటి గడపను తొక్కితే మిమ్మల్ని క్షమించమని లక్ష్మీదేవిని మనసులో వేడుకోండి. లక్ష్మీదేవి గడపలో నివసిస్తుందని, మీరు చేసే ఈ ఒక్క పొరపాటు వల్ల మీ ఇల్లు నాశనం అయిపోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే చింతపండును మరియు ఉప్పును కూడా మన హిందూ ధర్మంలో లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ఇలాంటి చింతపండును మరియు ఉప్పును పెళ్ళైన ఆడవాళ్ళు తమ చేతుల మీదుగా ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి డబ్బు పరంగా భారీ నష్టం అనేది జరుగుతుంది. చాలామంది ఇళ్లల్లో కూడా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి.
ఈ సమస్యలకు కారణం ఇంటికి ఉన్న వాస్తు దోషం అవ్వచ్చు. కాబట్టి ఎవరి ఇంట్లో అయితే తరచూ డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఒక నిమ్మకాయ పైన 4 లవంగాలు గుచ్చి మీ ఇంటికి దిష్టి తీసి ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 3 సార్లు తప్పకుండా జపించండి. ఈ పరిహారంతో మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. మీకు ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే మీరు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది. దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. పూజ గదిలో విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా అస్సలు ఉండకూడదు. దేవుని ఫోటోలను గోడలకు ఆనించి అస్సలు పెట్టకూడదు. అలాగే వంటగదిలో చీపుర్లు పెట్టడం, చెత్త డబ్బాలు పెట్టడం అస్సలు మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చే విషయంలో మాత్రం నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ధనలాభం కోసం చాలామంది నిమ్మకాయలతో పరిహారాలు పాటిస్తూ ఉంటారు. ఇది మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీరు వ్యాపారం చేస్తుంటే మీ వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే ఆదివారం రోజున 5 నిమ్మకాయలను కోసి వాటిలో కొన్ని నల్ల మిరియాలు వేసి మీ కార్యాలయంలో ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఈ వస్తువులన్నీ కూడా తీసివేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. కొంతమందికి ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శనివారం రోజు ఒక నిమ్మకాయను తీసుకొని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నిమ్మకాయతో దిష్టి తీసివేయండి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందట. కాబట్టి నిమ్మకాయకు సంబంధించి ఈ నియమాలు సరిగ్గా పాటించినట్లయితే మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను తొలగిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇలానే తొలగిపోతుంది. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.